డిజిటల్ స్ట్రీమింగ్ లో నంబర్ 1 మనం టీవీలో పనిచేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా రిపోర్టర్లు స్ట్రింగర్లు కావాలను. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు శేఖర్ భాష. శేఖర్ భాషకి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. సార్ నమస్కారం. నమస్తే కార్తిక్. సార్, విషయం ఏంటంటే మేము ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే, ఇవాళ పొద్దున్న నుంచి రాజ్ తరుణ్ మీద ఒక వీడియో వైరల్ అవుతుంది. సంయుక్త పేరుతో రాజ్ తరుణ్ సంసారానికి పనికిరాడు, అతను చేతిలో ఉన్న ఒక మహిళ, అంటే అతనితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్న ఒక మహిళ తనకి రోజు ఫోన్ చేసి వాపోతుంది అని చెప్పేసి మాట్లాడుతుంది. అది అన్ని ఛానల్స్ కూడా ప్లే చేస్తుంది. ఈవిడెవరు? డాక్టర్ సమరమా? ఈవిడికి ఫోన్ చేసి చెప్పుకోవడానికి సంసార ప్రాబ్లమ్స్. అంటే తన ఫ్రెండ్ అంట. ఓకే. ఎవరైతే రాజ్ తరుణ్తో సహజీవనంలో ఉన్నారో మరి తన ఫ్రెండ్ అంట. మరి ఆ ఫ్రెండ్ లావణ్యనా, ఆ ఫ్రెండ్ మాల్వీనా, ఆ ఫ్రెండ్ ఇంకెవరు అనేది తెలియదు, కానీ నా ఫ్రెండ్ అని చెప్పుకుంటుంది. ఆ పేరుతోటి మాస్క్ వేసుకొని ఒక వీడియో రిలీజ్ చేసింది. దాన్ని అందరూ ప్లే చేస్తున్నారు. దాని మీద మీ క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే మీకు రాజ్ తరుణ్ ఎప్పటి నుంచి పరిచయం కాబట్టి. సినిమాలో చెప్పినట్టు ఆవిడ ఆడ మగ ట్రాన్స్జెండరా, ఎవరు ఆవిడ, అసలు ఆవిడ క్రెడిబిలిటీ ఏంటి? ఎవరో ఒకళ్ళు ఒక వీడియో పెట్టుకొని ఇట్లా చేసేస్తే మనం దాని గురించి డిస్కషన్ పెట్టుకోవడం ఏంటి? ఎవడైనా వాడచ్చు. దట్ కుడ్ బి యూ ఆల్సో. ఒక మాస్క్ కట్టుకొని నువ్వు ఏదైనా చేసేయచ్చు కదా. వాస్తవానికి మీకు క్లారిటీ పొద్దున్న నుంచి ఆ వీడియో మీద మాట్లాడొద్దని అనుకున్నాం, కానీ పెద్ద పెద్ద ఛానల్స్ లో కూడా ఆ వీడియో ప్లే అయిన తర్వాత దాని మీద క్లారిటీ రాకపోతే బాగోదు, క్లారిటీ రావాలని కారణం చేత మీతో మాట్లాడిస్తున్నాను. సరే, ఒకవేళ కనుక అంటే మరి ఇప్పుడు ఈవిడ క్లెయిమ్ చేస్తున్నట్టు ఏవి అంటే ఇవన్నీ బేసికల్లీ అబద్ధాలు అనుకోండి, బట్ 2017 దాకా ఆవిడతో ఉన్నట్టు రాస్తారనే చెప్పాడు. మరి అన్నాళ్ళు గుర్తులాంది ఇవాళ టక్కుమని గుర్తొచ్చింది. పోనీ ఒకవేళ అది కూడా కాదనుకుంటే, రాజు మాల్వీతో వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఆవిడ టెన్షన్ పడింది. ఒకవేళ గనక అదే విషయం లేదనుకోండి, హ్యాపీ, అక్కడ పోయినా ఎవరితో ఏం కాదు అనుకునే వాళ్ళు అయితే ఎందుకు టెన్షన్ పడతారు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తరుకుంటారు? అంటే ఆ వీడియో వెనకాల ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఆవిడతో 2-3 బ్యాచ్లు తిరుగుతున్నారు. ఆల్రెడీ మనం చూసాం కదా, ఇంతకుముందు ఆ పడాల లక్ష్మియో లేకపోతే ఇంకెవరో 4 ఆవిడతో కూర్చున్నారు. ప్రతి చోట దిలీప్ శంకర్తో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు. మా అయితే ఆవిడ ముసుగు కట్టుకుని ఏమైనా చేసి ఉంటారు, అంతకు మించి ఇదే ఉండదు. బట్ దేనికైనా మన క్రెడిబిలిటీ లేకుండా ఎవడో అనామకుడు ఏదో అన్నాడని చెప్పి, అంటే ఈ మొత్తం కేసులో లావణ్య, రాజ్ తరుణ్, మస్తాన్ సాయి, షరీఫ్, ఈ అనేక రకాల కేసుల్లో కార్తీక్ చాలా పేర్లు విన్నారు. సంయుక్త అనే పేరు ఎప్పుడన్నా మీరు విన్నారా? అసలు ఎప్పుడు వినలేదు. బట్ కాకపోతే ఏంటంటే, ఒకటి 90% 95% జనాలు అనుకునేది ఏంటంటే, ఇది ఖచ్చితంగా ఎవరు చేయించుంటారు? మీరు చెప్పండి. లావణ్య చేయించుంటది అని అనుకుంటారు. ఎవరైనా కూడా లావణ్య ఎవరితో కూర్చోబెట్టి ఇలా చేయించుంటది, ఇంకెవరికి లాభం అంతే. సో దీంట్లో కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు. సో ఇప్పుడు ఈయన సంసారానికి పనికిరావడానికి కనిపిస్తే వీళ్ళ ఈవిడ సొంతం అయిపోతుంది. ఏమిటో లాజిక్ లేకుండా ఏంటంటో మాట్లాడుతుంటారు. ఒకవేళ నిజంగానే సంసారం చేసినా పెళ్ళామని ప్రూవ్ అయినా కూడా కోర్టు ఒకవేళ మెయింటెనెన్స్ ఇస్తే 20,000 15,000 మనం పృథ్వీ గారి కేసులో చూసాం కదా. ఫస్ట్ ఒక కోర్టులో 8 లక్షలు ఎంతో చెప్తే, తర్వాత నెక్స్ట్ కోర్టులో 20,000 నెలకి ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు లావణ్య చేపించుంటే మీరు అన్నట్టు, కానీ లావణ్యకి ఇది మైనస్ అవుతుందిగా ఈ వీడియో బయట. ఎందుకంటే మీరు అన్నట్టు నేను కొన్ని రాజుకి చెప్తాను, ఇదే నిజం అయ్యుంటే తను అనుకుంటున్న సహజీవనం, తను ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న పెళ్ళో సహజీవనమో అది రుజువు కావడానికి అవకాశం ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే గొరిల్లా యుద్ధం అంటారు తెలుసా, అంటే డైరెక్ట్ గా మొహం మీద కొట్టే దమ్ము లేకపోతే వెనకాల నుంచి వీళ్ళతో కొట్టించడం అనమాట. ఇదేంటంటే ఖచ్చితంగా లావణ్య చెప్పింది అనుకో, లావణ్య కేసులు అంతా ఫాల్స్ కేసులని అర్థమైపోతాయి. కానీ వేరే వాళ్ళతో చెప్పించింది అనుకో, ఇదేంటి జస్ట్ అక్కసు వేళగా కూడా బురద చల్లడం అనమాట. ఏదో రకంగా వాడికి డ్యామేజ్ చేయాలి. ఏం చేసినా అవ్వట్లేదు డ్యామేజ్, ఎలా ఏదో ఒక డ్యామేజ్ చేయాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది అక్క, మనం ఇలా చెప్దాం అక్క అని చెప్పి పక్కన ఉన్న ఒక అక్క వచ్చి ఉంటది. సరే అక్క అని చెప్పి బేసికలీ వీళ్ళంతా ఏంటంటే లావణ్యతో ఐడెంటిఫై అవుతారు క్యారెక్టర్ ని. లావణ్య అలాంటిదో బేసికలీ వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అయింటారు. సో కాబట్టి ఏంటంటే ఆవిడ మీద అవును తప్పేంటి, ఒక మగాడి దగ్గర మనం ఆస్తి లాక్కుంటే తప్పేంటి? మగాడు ఉన్నది దేనికి? మనం ఆస్తి లాక్కోవడానికే కదా. మగాడు ఉన్నది దేనికి? మనం ఎక్స్ట్రాక్షన్ చేయడానికే కదా. ఇప్పుడు ఇవ్వము ఇట్లా అంటే ఎట్లా, మన దందా బంద్ అయిపోద్ది ఇట్లా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈవిడికి సానుభూతి వ్యక్తం చేస్తుంటారు. మనం గట్టిగా నిలబడకపోతే అమ్మో రేపు ఈ దందా అంతా బంద్ అయిపోతే ఎట్లా, మన వాళ్ళందరూ ఎట్లా బతకాలి, రేపు చదువుకోమంటారు, ఉద్యోగాలు చేయమంటారు, ఇలాంటివన్నీ చేసుకోవాలి, బతకాల మనం? నో, మనం ఎవరి కింద బతకం, ఇలా ఒకరిని బ్లాక్ మెయిల్ చేసే బతుకుతాం అనుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తుంటారు బేసికల్లీ. సో నేను అనేది ఏంటి, ఒక్క ఇల్లు కొట్టేయడానికి ఇన్ని కుట్రలా
ఏమయ్యా ఎక్కడైనా పోయి పని చేసుకుని బతకచ్చు కదా. అరే నాకు ఇంకో డౌట్, సరే సంసారం పనికొస్తుందో పనికిరాడో ఇంకోటో అవన్నీ వ్యక్తిగత విషయాలు. ఆ వ్యక్తిగత విషయాలని మీడియాకి ఎందుకు తీసుకొస్తున్నట్టు? బురద అక్కసు ఏం చేయలేకపోతున్నానే, ఏమి చేసినా అన్ని బూమరాంగ్ అవుతున్నాయి. ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కనబడినా కూడా కింద బూతులు తిడుతున్నారు జనాలు. ఒకవేళ ఎవరైనా పాజిటివ్ కామెంట్ పెట్టినా కూడా వాళ్ళని వేసుకొని తిడుతున్నారు, నువ్వు లావణ్య లాంటి దానివైనా అని చెప్పి అంటున్నారు. సో ఇక ఆవిడికి అంటే దాంట్లో లాజిక్లు మాట్లాడింది ఆ సంయుక్త అనేది. ఎందుకంటే మనం చాలా వీడియోలో నేను విన్నాను కదా, ఎవరైతే లావణ్య అమ్మాయి ఇంకెవరైనా తీసుకురా అని రాజతరం ముందే మాట్లాడుతుంది కదా. ఇక్కడ ఆవిడకి ఒక్కతే కాదు, బట్ ఆవిడ సరే ముసుగేసుకుని కొట్టింది, ఆవిడ వదిలేయండి. చిట్టిబాబు గారు తర్వాత కృష్ణకుమారి గారు వీళ్ళు మాట్లాడిన ఇంటర్వ్యూస్ కూడా నేను చూశాను. వీళ్ళిద్దరు కూడా ఏమంటారంటే, అరే నీ పెళ్ళాం వేరే వాళ్ళతో వెళ్తుంది అంటే నువ్వేం చేస్తున్నావు, గుడ్డి గుర్రానికి ఏదో తోముతున్నారా ఏదో అన్నారా, నాకు పరిదోముతున్నారా. సో అంటే ఒకవేళ గనక ఒకరి మిస్సెస్ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందంటే అది ఆవిడ తప్పు కాదు, వీడి తప్పే అని వాళ్ళు నిర్ధారించేశారు. అంటే ఒకవేళ ఒక మగాడు గనక వేరే అమ్మాయిలతో, అంటే వాళ్ళన్న ఉద్దేశం ఏంటంటే ఆ రిలేషన్స్ పెట్టుకుంటే అలాంటి వ్యక్తితో కలిసి ఉండాల్సిన అవసరం నీకేంటి, అయితే ఎవరు తీసుకోవాలి, లేదు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అది వేరే విషయం, అది సెకండరీ మాట. వాళ్ళు అన్న ఫస్ట్ మాట నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు ఒక మగాడు వేరే అమ్మాయితో పెళ్ళం ఉండగానే వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకో, అంటే అది పెళ్ళం తప్ప? పెళ్ళం తప్ప కాదు కదా. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇంకా కావాలనిపించవచ్చు, లేకపోతే వాళ్ళ ఇమాజినేషన్ వైల్డ్ ఇమాజినేషన్స్ లో వాళ్ళు ఇంకొకరితో ఉండాలనుకుంటారు. అలా అనుకునే మగాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన ఆవిడ వేరే వాళ్ళతో వెళ్తే వీడిదే తప్పు అంటే అదెట్లా? ఇంకో విషయం ఏంటంటే, ఆవిడ చెప్పింది నువ్వేం చేస్తున్నావు, నీ పెళ్ళం వేరే వాళ్ళతో ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటే, ఈయన ఎప్పుడో పొద్దున్న షూటింగ్కి వెళ్తాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. అంటే ఈవిడిచ్చే సందేశం ఏమిటంటే, నా డౌట్లో రేపు మీరు కానీ నేను కానీ ఎవరైనా అందరం కూడా మన ఇళ్లలో కెమెరాలు పెట్టుకొని పెళ్ళం ఏం చేస్తుంది, ఎక్కడ తిరుగుతోంది అని చెప్పి అనుక్షణం పెళ్ళాన్ని అనుమానిస్తూ, మొత్తం చండాలం కాదు సార్, చండాలం చర్చ కదా అదే కదా. మరి అది అడగాలి కదా పక్కనుండే యాంకరు, వాడిది తప్పు అంటే అవునండి అన్నం కాదు కదా. ఏమండి ఇప్పుడు అంటే రేపటి నుంచి ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ పెళ్ళాన్ని కంటికి రెప్పలాగా కాసుకుంటూ ఉండాలి. అమ్మో ఎక్కడ పోయింది, బజార్కి వెళ్ళావా, ఎవరితో మాట్లాడావు, ఎవరితో, ఇదే మనం నేర్పించేది. మనం నమ్మి ఒక మనిషిని మన జీవితంలోకి తెచ్చుకున్నప్పుడు వాళ్ళని అనుమానించకుండా ఉండడం అనేది మన సంస్కారం. కానీ అది నిలబెట్టుకోకుండా వేరే వాళ్ళతో తిరగడం వాళ్ళ కుసంస్కారం. ఆ కుసంస్కారాన్ని కూడా వీడి కంటగట్టి, మొగుడి కంటగట్టి వాడిదే తప్పు అని చెప్పడం అనేది వీళ్ళ కుసంస్కారం అని నాకు అనిపిస్తుంది. అంటే నేనేమంటాను, నా ఉద్దేశం ఇంకొక దారుణం కూడా మాట్లాడారండి, నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఏంటంట, ఈ మధ్య కాలంలో కొంతమంది అంట, నా ఎఫ్ఐఆర్లు నేను పెట్టుకుంటాను, నా ఇష్టం, నీ ఎఫ్ఐఆర్లు నువ్వు పెట్టుకో, నీ ఇష్టం, మన ఇద్దరం ఒక రూఫ్ కింద కలిసి ఉందాం అని చెప్పి అనుకునే సంవత్సరాలు కొన్ని ఉన్నాయంట. మరి వీళ్ళు ఏ ప్రపంచం నుంచి వచ్చారో మనకు తెలియదు. మరి అట్లాంటి వాళ్ళకి మన చట్టాలు ఎలా అప్లై అవుతాయో తెలియదు. ఇప్పుడు నీ ఇష్టపడ నువ్వు ఉండేప్పుడు, నా ఇష్టపడ నేను ఉండేప్పుడు మన ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి, పెళ్లికి అర్థం ఏంటి? ఇలా అడగరా ఎవరు? వాళ్ళ పాటికి వాళ్ళు చెప్పుకుంటా పోతుంటే, అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే, ఇది ఒక్కటి కంప్లీట్ చేస్తా, ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు మన చట్ట పరిధిలోకి రారు, వాళ్ళకి సపరేట్ చట్టాలు చేయాలి. ఇది మన సమాజం కాదు, ఇది మనం నిర్మించుకున్న సమాజంలో ఇలాంటి వాళ్ళకి తావులేదు. వాళ్ళు అలా ఉంటారు అంటే మీరు చూస్తున్నారా? ఎవరున్నారు వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరు అట్లాంటి వాళ్ళు ఉన్నారు చెప్పండి, మీరు అలాంటిది యాక్సెప్ట్ చేస్తారా? మీరు అన్నదానికే కొనసాగింపు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక సందర్భంలో అడల్టరీకి ఇచ్చిన ఒక తీర్పుని, ఏదో వివాహేతర బంధాలకు ఉండే ఒక తీర్పుని అబాస్పాలు చేస్తూ కుటుంబాలను కూడా వదిలేసి, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది మాకు అని మేము వేరే అమ్మాయితో ఉంటాం, మా కుటుంబంతో పిల్లలతో సంబంధం లేదు, మా కోర్టు తీర్పు ఉంది అని చెప్పేసి దాన్ని రాంగ్ గైడ్ పెట్టేస్తున్నారు. లేదు, సుప్రీంకోర్టు చెప్పినది నిజానికి 100% నేను ఏకీభవిస్తాను. అడల్టరీ తప్పు కాదు అంటే నేరం కాదు అన్నారు తప్ప తప్పు కాదు అనలేదు. అంటే శిక్షార్హమైన తప్పు కాదు అని. ఇప్పుడు మనం మనుషులం, ఫస్ట్ జంతువుల నుంచి మనుషుల నుంచి తర్వాత కట్టుబాట్లు పెట్టుకునేవన్నీ కూడా. బట్ కట్టుబాట్లు పెట్టుకున్నంత మాత్రాన ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క రకమైన కట్టుబాట్లు ఉంటాయి. కానీ వీటన్నిటికంటే ముందు మనం మనుషులం. ఇప్పుడు ఒక మనిషి ఇంకో ఇద్దరితో తిరిగినా ఇంకోటి చేసినా కూడా అది వాటి వ్యక్తిగత విషయంగా చూడాలి. కానీ ఎప్పుడైతే అటువంటి పని చేస్తాడో, కట్టుబాట్లు మీరి అటువంటి పని చేస్తాడో, అవతల వాళ్ళకి విడాకులు తీసుకునే హక్కు వస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ అలాగే విడాకులు తీసుకునే హక్కుతో పాటు ఆడవాళ్ళు కనుక పిల్లలు కూడా ఉంటే విడాకులతో పాటు వీళ్ళిద్దరినీ పోషించే బాధ్యత కూడా ఆయనకి జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా నీది తప్పు కాబట్టి నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నావు, వెళ్ళిపో. మనకి పెద్ద పెద్ద స్టార్సే ఉన్నారు. సో పొసగక విడాకులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం వెళ్ళిపోలేదే, వాళ్ళ పిల్లల్ని పోషిస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా, అంటిల్ అన్లెస్ ఆవిడ మరో వివాహం చేసుకొని వేరే వాళ్ళతో మూవ్ అయ్యేదాకా. అర్థమైందా? సో నేననేది
సుప్రీంకోర్టు చాలా చాలా పెద్ద దీంతో అంటే అది వేరే కోణం. అంటే స్వేచ్ఛకి కట్టుబాట్లకి ఒక సంధికాలంలో ఉన్నాం మనం. స్వేచ్ఛకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కట్టుబాట్లు అనేది ఇప్పుడు హిందువుల్లో ఒక రకంగా ఉంటుంది, ముస్లింలో ఒక రకంగా ఉంటుంది, సిక్కుల్లో ఒక రకంగా ఉంటుంది, జైనుల్లో ఒక రకంగా ఉంటుంది, అక్కడెక్కడో నాగాలాండ్లో ఇంకో రకంగా ఉంటుంది. సార్ నేనే ఉంటానంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక్క కన్సర్న్తో ఇచ్చింది, కానీ స్వేచ్ఛ ఉండాలి, కానీ అపరిమితమైన పరిధి లేని స్వేచ్ఛ ఎప్పటికైనా విఘాతమే. ఆర్ అగ్రీ విత్ దిస్? అదే అంటున్నాను, నేను అగ్రి చేయను. ఎందుకంటే కట్టుబాట్లు అనేవి మనకి మనం గీసుకోవాల్సిన బాటలు తప్ప చట్టం కట్టుబాట్లను పెట్టకూడదు. ఓకే, కాకపోతే ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇది చేయాలి అనే ఒక సదుద్దేశంతో సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇచ్చిన తీర్పు అది. స్వేచ్ఛ అనేది అన్నిటికంట, రిలిజియన్ కన్నా కట్టుబాట్ల కన్నా అన్నిటికన్నా స్వేచ్ఛ అనేది ఫస్ట్. కానీ స్వేచ్ఛ ఉండాలి, కానీ పరిధి ఉండొద్దా? అదే అంటున్నాను. పరిధి అంటే ఇప్పుడు మీరు మీ కుటుంబాన్ని వదిలేసి వేరే వాళ్ళతో ఉంటే అది తప్పు. అక్కడ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో ఒక ఎమ్మెల్సీ భార్య పేరును వదిలేసి నాకు వాళ్ళతో ఏం సంబంధం లేనట్టు ఉన్నాడు. మొన్న కరీంనగర్ లో ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన నాయకుడు, ఆయన కూడా భార్యను వదిలేసి ఒక మీడియాలో పనిచేసి ఒక యాంకర్ పట్టుకొని హైదరాబాద్ ఉప్పల్లో ఉంటే భార్య వచ్చి కొట్టడం. అదే అంటున్నా, నువ్వు వేరే వాళ్ళతో ఉన్నా అది ఇప్పుడు ప్రస్తుతానికి నేరం కాదు, కానీ నైతికంగా తప్పు. కాకపోతే నువ్వు ఎప్పుడైతే పెళ్ళాం సవాల్ చేస్తుందో, భార్య సవాల్ చేస్తుందో, భార్య సవాల్ చేసినప్పుడు భార్యకి నువ్వు ఆవిడకి చేయాల్సిన బాధ్యతలు, ఆవిడ పిల్లల బాధ్యతలు అన్ని కూడా నువ్వు ఎత్తుకున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎటువంటి ములాజు లేదు. అది చేయకపోతే అప్పుడు నేరం అవుతుంది. బట్ భార్య అయినా సరే, భర్త ఉండగా వేరే వాళ్ళు, ఇప్పుడు ఈవిడకి సంబంధించిన కేసులో మస్తాన్ సాయిని చూస్తున్నాము, లేకపోతే చింటూ అని చూస్తున్నాం. సో అవి చట్టపరంగా శిక్షార్హమైన నేరాలు కాదు ఆవిడకి. కానీ నేరం ఏమిటి? ఇవి పెట్టుకొని ఈయన మీద కేసు పెట్టడం, ఇది నేరం. సార్ అసలు ఇక చివరికి ఫైనల్గా వచ్చేస్తే మన అసలు టాపిక్లోకి వచ్చేస్తే ఏదైతే ఇంకొక విషయం, దీనికి స్వేచ్ఛ గురించి మీరు మాట్లాడుకోవడం కాకుండా దీపికా పడుకునే లాంటి చాలా పెద్ద హీరోయినే మై చాయిస్ అని చెప్పి ఆవిడ చేసిన స్టేట్మెంట్లు, నాకు పెళ్ళైనా సరే నేను వేరే వాడి దగ్గరికి వెళ్తే నా మొగుడికి అడిగే రైట్ లేదు అని చెప్పి ఆవిడ పెట్టిన తర్వాత ఆవిడ అందరూ వేసుకున్నారు. ఎంతమంది వేసుకున్నా, బట్ సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది? అదే చెప్పింది. సో కాకపోతే ఆడవాళ్ళకున్న వెసులుబాటు ఏంటంటే, భర్త గనక లేదు ఈవిడ వేరే వాళ్ళతో వెళ్తుంది అనుకుంటే విడాకులు తీసుకోవచ్చు, కానీ అట్ ద సేమ్ టైం భర్త భరణం అడగడానికి లేదు. అవును, భర్త భరణం అడగడానికి, ఆడవాళ్ళు మాత్రం భరణం అడగచ్చు. అది కూడా డిపెండ్స్ అపాన్ పిల్లలు ఉన్నారా లేదా అనేది. భార్యకు కూడా లేదు రెండు హక్కులు, కానీ పిల్లలు ఉన్నారా దాన్ని బట్టి ఉంటుంది. సరే, ఎనీవే సార్, మళ్ళీ అసలు టాపిక్ లోకి వచ్చేస్తే ఈ వీడియో బయట ఆధారంగా ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే నేనేమంటానంటే, నా ఉద్దేశంలో కూడా ఇప్పుడు లావణ్య మీడియా ముందుకు వచ్చింది, నాకేదో అన్యాయం జరిగింది, రాజధాని మోసం చేశాడు అని చెప్పేసి ఆ ఇష్యూని చర్చిస్తే తప్పలేదు. కానీ అది వదిలేసి అసలు పాయింట్ అంతా పక్కకు పోయి తర్వాత వచ్చిన డ్రగ్స్ ఇష్యూ మాట్లాడితే తప్పలేదు. తర్వాత లావణ్య భావించినట్టు కొంతమంది మీడియా ముందుకు వచ్చారు, వాళ్ళ ఇష్యూ మాట్లాడటం తప్పలేదు. కానీ వ్యక్తిగత జీవితాల్లో వ్యక్తిగత క్యారెక్టర్స్ గురించి మాట్లాడటం, నీకు సంసారాన్ని పనికిరావంటాం, లేదు నువ్వు ఇంకోటి చేయలేవంటాం, నీకు అది లేదు ఇది లేదు అంటాం. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ టాపిక్? అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఇది ఏంటంటే ఏదో నా మాన నేను 2-3 సెలవులు వచ్చినాయి, ప్రశాంతంగా ఉందాం, రామ హ్యాపీగా ప్రశాంతంగా ఉండేమండి అనుకుంటే ఉండనివ్వకుండా మళ్ళీ గెలికి మళ్ళీ ఏదో ఒకటి తీసుకొచ్చి ఎలాగ చేసుకున్నారు. నేను ఆల్రెడీ చెప్పా, చాలు, ఇంతకు మించి ఎవిడెన్స్ నా చేతి బయట పెట్టించుకోకండి, మీకే మొహం ఎక్కడ పెట్టుకోవాలో చల్లదు అని చెప్పారు. బట్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నేను సరికొత్త ఎవిడెన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అసలు లావణ్యకి ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షరీఫ్ ఎవరైతే ఉన్నారో విజయవాడలో, ఆ షరీఫ్కి ఉన్న కనెక్షన్, లావణ్యకి మస్తాన్కి ఉన్న కనెక్షన్ ఏంటో మనకు తెలుసు, బట్ లావణ్యకి షరీఫ్కి ఉన్న ఇదేంటి, ఈ షరీఫ్ మీద కూడా ఒకప్పుడు ఇవిడ రేప్ కేసు పెట్టినట్టుగా మనకు సమాచారం. దానికి సంబంధించిన కంప్లీట్ ఆధారాలు వెండి తెరపై చూడండి. రోజు ఒక ఆధారంతో వస్తుంటారు. సరే చూద్దాం ఇవాళ ఏ ఆధారంతో వచ్చారు అంటే. ఒక్క చిన్న మాట, ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తుంటారు, వాళ్ళ అభిప్రాయాలతో వస్తుంటారు, నేను అభిప్రాయంతో పాటు ఆధారం కూడా తీసుకొస్తాను. అవును, అది తేడా. అవును, అంతే. అందుకనే కదా రోజు ఇప్పుడు వాస్తవానికి సోషల్ మీడియా మొత్తం శేఖర్ భాష మీద నడుస్తుంది, ఎందుకంటే ఆధారాలతో వస్తారు. ఆధారాలు నేను ఎక్కడైతే తెచ్చానుకుంటున్నారు? మొన్న విన్నారు కదా బ్రేకింగ్, మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు మస్తాన్ సాయి ఫోన్ ని సీజ్ చేశారు. అది నాకు అర్థం కాదు. అందులో బయటపడిన ఎన్నో సీక్రెట్లు కొంతమంది ఛాన్స్ బయట పెట్టారు, మిగిలిన సీక్రెట్లు నేను బయట పెడుతున్నాను, అంతే.
కాదు అసలు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోని ఫోన్కి, పోలీసులు ఎక్నాలజిమెంట్ ఇవ్వని ఫోన్కి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది పెద్ద $1 క్వశ్చన్. మరి అక్కడి నుంచే నేను కూడా తీసుకొస్తున్నాను. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో నేను కూడా అక్కడి నుంచే తీసుకొస్తున్నాను. అది సో మీ సోర్స్ అంతేనా? అంతే, అది వాళ్ళ సోర్సే నా సోర్స్ కూడా అంతేనా? ఓకే, థ్యాంక్స్. రైట్ అండి.